చందుని తీసుకెళ్ళింది నేను అరేంజ్ చేసిన అమ్మా నాన్నలు కాదు. మరెవరు? ఎలాగైనా సరే అది రాజాబాబు కంటపడకుండా నేను చూసుకుంటాను. ఒరే, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చేయరా. ఆ రోజు చందుని కావాలని గుళ్ళో వదిలేసి వచ్చి తనని గుళ్ళో చూసామని చెప్పి తెలివిగా తప్పించుకున్నారన్నమాట. నా భార్య చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళని నిందించే అర్హత మాత్రం మీకు లేదు. అలాగని ఎవరో వచ్చి నా భార్యను నిందిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేతకాని వాడిని కాదు. ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో ఎవరెవరో ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని పెద్ద చేస్తున్నారు. ఇన్వాల్వ్ అయింది ఎవరో కాదు సార్, చందు భర్త. అయ్యుండొచ్చు, కానీ తనకి ఆ అమ్మాయితో తప్ప మా కుటుంబంతో సంబంధం లేదు. రాజాబాబు అమ్మాయిని కాపాడి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి బాధ్యత తనపై వేసుకున్నాడు. అందుకే ఆ అమ్మాయిని ఎవరెవరో తీసుకెళ్లారని తెలియగానే తనని వెతుక్కుంటూ వెళ్ళాడు. నా భార్య వల్ల జరిగిన పొరపాటుకి రాజా ఇప్పటికీ కుమిలిపోతున్నాడు. మీరందరూ ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే వాడు తట్టుకోలేడు. రాజాబాబు ఎలాగైనా తనని వెతికి తీసుకొస్తాడు. అప్పుడు మీరు వచ్చి రాజాతో చందు మీ తాలూకే అని నిరూపించుకొని అమ్మాయిని తీసుకెళ్ళండి. అప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది కాదండి, మీరు చూడండి, మా రాజాబాబు ఆ అమ్మాయిని వెతికి తీసుకొస్తాడన్న నమ్మకం మాకుంది. అమ్మాయి రాగానే ఫోన్ చేస్తాం. మీరు ఇంకేం మాట్లాడద్దు, దయచేసి వెళ్ళండి. అది కాదండి రాహుల్, పదండి. కార్తీక్ బాబు, వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారేం బాబు? నాకైతే ఇవాళ వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అవును కార్తీక్, వాళ్ళు చందుని అనేసి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిన్ను చూసి ఆవేశం ఆపుకున్నాను, కానీ లేదంటేనా? లేదు రాహుల్, నా చందు నేనే కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు వచ్చి వేళ్ల మీద అరిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఎవరి వల్ల వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయితే ఎలా ఊరుకుంటారు చెప్పు? అదృష్టం బాగుండి రాజా లాంటి మంచి మనిషికి చందు దొరికింది. రాజా మంచివాడు కాబట్టి చందు తన బాధ్యత అనుకుని పేపర్ యాడ్ ఇచ్చి తనను తన వాళ్ళకి దగ్గర చేయాలనుకున్నాడు. కానీ దానివల్లే చందు ఆపదలో పడుతుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పేపర్ యాడ్ చూసి తన వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్తారా అనుకున్నాడు, కానీ ఇంకెవరో వచ్చి తీసుకెళ్తారా అనుకోలేదు రాహుల్. అందుకే తన అమ్మా నాన్న అని వచ్చిన వాళ్ళకి చందును అప్పగించాడు. ఆ తర్వాత మరో 3 వ్యక్తులు వచ్చి అడిగే వరకు తనకు తెలీదు తనని తీసుకెళ్ళింది చందు తల్లిదండ్రులు కాదని. నాకు తెలిసి చందుని తీసుకెళ్ళింది ఆ యశోధర, భద్రావతి అయి ఉంటారు. రాహుల్, చందు వాళ్ళకి దొరికిందంటే చాలా ప్రమాదం. ముందు చందు ఎక్కడుందో మనం కనుక్కోవాలి. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా చందుకి ఏమైనా జరగచ్చు రాహుల్. మనం చందుని ఎలాగైనా కాపాడుకోవాలి. పదండి, వెతుకుదాం. అలాగే కార్తీక్.
ఇన్నాళ్ళకి దొరికావే చంద్రముఖి. ఈ క్షణం కోసమే నేను ఇన్ని రోజుల నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నిన్ను నా చేతులతో చంపితే గాని నా బ్రతుకి అర్థం ఉండదు. అర్థం ఉండదు. ఏంటి ఆ చూపు? ఓ, నీకేమి గుర్తులేవు కదా? ఇప్పుడు నీకన్ని గుర్తొచ్చేలా చేసి నేను ఎవరో, ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నానో నీకు తెలిసేలా చేసి మరీ చంపుతానే. నేను నీ చావునే, చావుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చానా? జలజ, జలజ, జలజని, జలజనే నేను. అసలు ఎలా నిన్ను కొట్టేది? నీ మీద పడే ప్రతి దెబ్బ, ఎన్ని రోజులు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలిసేలా చేయాలి. కానీ నీకు అవేవి తెలియడం లేదు. ఎలా ఎలా ఎలా? అసలు నువ్వు గతం ఎలా మర్చిపోయావే? నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? యశోధర, భద్రావతి, అజయ్, ఎవరు ఎవరు గుర్తులేరా? గుర్తులేరా? పోనీ కార్తీక్? ఎదురుగా ఉన్న చావుని కూడా గుర్తించలేని నువ్వు కార్తీక్ పేరు వినగానే టక్కున తిరిగి చూసావంటే నీలో అతను అణువణువున ఇమిడి ఉన్నాడని అర్థమైపోయిందే. అదే అదే నేను భరించలేను. నా కార్తీక్ నాకు దక్కడని తెలుసు, కానీ నాకు దక్కని కార్తీక్ ఇంకా ఎవరికి దక్కడానికి వీలేదు. ఎలాగూ మేనక అడ్డు తొలగింది, ఇక మిగిలింది నువ్వు. నువ్వే కాదు, నీలాంటి చంద్రముఖులు ఎంతమంది వచ్చినా కార్తీక్ ని దక్కించుకోలేరు. అందరికీ ఇదే గతి పట్టిస్తా. నా కార్తీక్ కావాలా? 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 గతం మర్చిపోయినట్టే కార్తీక్ ని కూడా మర్చిపో. మర్చిపో, మర్చిపో, మర్చిపో. చూడు, నువ్వంటున్న మాటల్ని బట్టి నీకు నాకు ఏదో పగుందని మాత్రం అర్థమవుతోంది. నువ్వన్న ప్రతి పేరు నేనింతకు ముందు విన్నట్టుగానే ఉంది, కానీ నాకు గుర్తుకు రావడం లేదు. కానీ ఒక్కటి, నేనెవరో నాకు జ్ఞాపకం రాకముందే నన్ను చంపేయ్, నన్ను చంపేయ్, నన్ను చంపేయ్. లేదంటే నేనే నిన్ను చంపేస్తాను, చంపేస్తాను.
అసలు ఇది ఏం ప్లేసో ఎక్కడున్నానో ఏమీ అర్థమై చావట్లేదు. చుట్టుపక్కల ఒక్కడో కనిపించట్లేదుగా. అట్టాంటప్పుడు నా అరుపులు ఎవడికి వినిపిస్తాయి? గట్టిగా అరుద్దామంటేనేమో గొంతెండిపోయింది. గుక్కెడు నీళ్ళిచ్చేవాడు కూడా లేడు. ఆపద బాంధవులారా, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి రా, చచ్చి మీ కడుపును పుడతాను. మీ అమ్మ కడుపులు బంగారం గాను, రండ్రా ఎవరైనా. Help! అయ్య బాబోయ్, ఈడొచ్చాడేంటి? ఇప్పుడు పారిపోవడానికి కూడా అవకాశం లేదు. ఏంటి సార్, బాగున్నారా? ఛీ, సారేంటి ముద్దుగా డార్లింగ్ అనొచ్చుగా. అయినా ఏం డార్లింగ్ ఇది? ఎవరు నిన్నిక్కడ పూడ్చిపెట్టారు? అయినా ఏం తప్పు చేశాడని నా నారీ డార్లింగ్ కి ఇంత శిక్ష వేశారు? నీ సింపతి సింగపూర్కు సావా. తొందరగా నన్ను బయటికి తీరా ప్లీజ్. అయ్యో, నన్ను బతిమలాలా డార్లింగ్? టైం అంటే ఇదే. నేను ఎవరినైతే తప్పించుకొని తిరుగుతున్నానో వాడే వచ్చి నన్ను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తావు, కర్మ. మళ్ళీ ఆగిపోయావేంటి? ఏయ్ దొంగ, నేను బయటకు తీస్తే మళ్ళీ పారిపోవన్న గ్యారంటీ ఏంటి? ఒరేయ్, లాగమంటే లాజిక్ ఆలోచిస్తావేంట్రా? నేను పారిపోను గాని నన్ను బయటికి తీరా బాబు, నీకు దండం పెడతాను. ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత పారిపోతావు. ఒరేయ్, ఎంతసేపటి నుంచో అరుస్తుంటే నువ్వు ఒక్కడవే నా దగ్గరకు వచ్చావురా. ఆ దేవుడు నా కోసమే నిన్ను పంపించాడు అనుకున్నాను. ఒరేయ్ మైగదు, తీరా, అర్థం చేసుకోరా. నేను అదే చెప్తున్నాను డార్లింగ్. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పి నా మెళ్ళో తాళి కడతానని చెప్పు, నేను నిన్నిప్పుడే బయటకు లాగుతాను. ఒరేయ్, నువ్వు మనిషివా మందార పువ్వా? నేను నీ మెళ్ళలో తాళి కట్టడం ఏంటి, ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అది సృష్టికి విరుద్ధం నాన్నా, అది సృష్టికి విరుద్ధం. అవన్నీ నాకేం తెలీదు డార్లింగ్. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తేనే నేను నిన్ను బయటకు తీస్తాను, లేదంటే అంతే. నేను చెప్పను కాక చెప్పను, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టం. నేను ఇంకాసేపు ఇక్కడే వెయిట్ చేస్తాను. ఆలోగా నీ మనసు మారుతుందేమో చూద్దాం. ఎక్కడికి పోతావు నా బతుకు జడ. ఒరే నారిగా, పోయి పోయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నావేంట్రా? తగలక తగలక ఈడు మళ్ళీ నీకే తగలాలా? నా ప్రాణం పోయినా సరే వీడికి ఐ లవ్ యూ చెప్పనంతే. నారీ డార్లింగ్,
నందు ఏం చేస్తున్నావే? ఇప్పుడు బట్టలెందుకు సర్దుతున్నావు? ఎందుకా? ఎవరితో వచ్చి మనల్ని మెడపట్టుకుని బయటకు గెంటేసి అవమానించక ముందే మనంతట మనమే వెళ్ళిపోవడం మంచిదమ్మా. ఏంటే ఏంటే నీకు పిచ్చి పట్టిందా? ఉన్న పళంగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తావు? ఎలా బ్రతుకుతావు? నీ సంగతి నాకు తెలీదమ్మా. నేను మాత్రం వెళ్ళాలనే డిసైడ్ అయ్యాను. బ్రతకడానికి చేతనైనన్ని రోజులు బ్రతుకుతాను, లేదంటే చస్తాను. అంతేకాని ఈ ఇంట్లో మాత్రం ఒక్క క్షణం కూడా ఉండను. చూడు నందు, సమస్య వస్తే పరిష్కరించుకోవాలి గాని ఇలా దూరంగా పారిపోకూడదు. ఈ మాటలు చెప్పడానికే బాగుంటాయి కానీ ఆచరించడం అంత ఈజీ కాదమ్మా. బావదాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పటికే దాని గురించి చాలా మంది వచ్చారు. అది డేంజర్లో ఉందని బావకు అర్థమైంది. వాళ్ళందరి నుండి బావదాన్ని కాపాడుకోవడానికి తను ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే దాని మెళ్ళో తాళి కట్టి అందరి నోళ్లు మూయిస్తాడు. అప్పుడది ఇంట్లో మహారాణిలా సింహాసనం మీద కూర్చుంటుంది. అప్పుడు నువ్వు ఇంట్లో వంట పని, నేను ఇంటి పని చేస్తూ ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇది కాదమ్మా నేను కోరుకుంది. నాకు కావలసిన స్థానం ఈ ఇంట్లో కాదు, బావ మనసులో. అదే లేనప్పుడు ఈ ఇంట్లో నేనుండి ఏం లాభం? ఏంటే బావా 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 అతను కాదన్నంత మాత్రాన నీకు పెళ్ళే జరగదా? నీకేం తక్కువే? అందం, చదువు అన్నీ ఉన్నాయి. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు అతను బాధపడాలి.